హలో, అందరికీ నమస్తే వాళ్ళు. ఈజీగా తొందరగా అయిపోయే పప్పు కర్రీ సులువుగా అయిపోతుంది. చూడండి మరి. గిన్నె పెట్టి నూనె పోసి జీలకర్ర వేసి, జీలకర్ర ఎలా చిటపటలాడుతుందో చూసారా. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ అవి గోలేంత వరకు మనం ముచ్చట్లు చెప్పుకుందాం. చెప్పండి మరి, ఏదో ఒక ముచ్చట. అందరూ బాగున్నారా? అవి గోలేదాకా ఆగండి మరి. అవి గోలయ్యా మరి గ్యాస్ ఎక్కువ పెడితే, ఇంకా కొంచెం ఎక్కువ పెడితే మాడిపోతాయి. మాడకుండా చూసుకోండి. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కొత్త వీడియో ఎంకరేజ్ చేయండి. అంత స్పీడ్గా కలపెడుతున్నాను అనుకుంటున్నారా? అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసాను కదా, అందుకే కలబెట్టా. కొత్తిమీర మాడకుండా కలబెట్టుకోవాలి కదా. మీకు తెలియంది ఏం కాదు. ఇంట్లో గొడవలు పడి మీకు వంట రాదు, ఎలా వండుకుంటారో చూస్తా అని అంటారు కదా. ఆ భయం లేకుండా ఈజీగా అయిపోయే పప్పు కర్రీ. పసుపు కూడా వేసాను. పెసరపప్పు నానబెట్టి పక్కన పెట్టాను, ఇప్పుడు వేస్తున్నాను. మాకు కడగడం కూడా తెలీదు అంటారనుకున్నారా? మీకెందుకు తెలియదు? మీకు తెలియదు ఏముంది చెప్పండి. అన్నీ తెలుస్తూనే ఉంటాయి మీకు. అయ్యో, మాడిపోకుండా చూడండి మరి. బాగుందా? కలబెట్టాను, 6 గంటలుంది.